వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో గైస్. మనము ఈ వీడియోలో ఎరిథ్రోబ్లాస్టోసిస్ ఫిటాలిస్ ఆర్ హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూబోర్న్ అనే డిసీజ్ గురించి క్లియర్గా మనము ఈ వీడియోలో నేర్చుకుందాం. అసలు ఈ డిసీజ్కి సంబంధించి అసలు ఎలాంటి పిల్లల్లో ఈ డిసీజ్ అనేది వస్తుంటుంది, తర్వాత ఎలాంటి పేరెంట్స్ ఉండడం వల్ల పిల్లలకి ఈ డిసీజ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనే దాని గురించి స్టెప్ బై స్టెప్ మనము క్లియర్గా తెలుసుకుందాం. బిఫోర్ గోయింగ్ ఇన్ టు మెయిన్ టాపిక్ మనము ఒకసారి బ్లడ్ గ్రూప్స్ గురించి కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే మనకు ఈ డిసీజ్ అనేది బ్లడ్ గ్రూప్స్కి రిలేటెడ్ కాబట్టి ఒకసారి చూసుకుందాం. బ్లడ్ గ్రూప్స్ అనేటివి మెయిన్గా 4 టైప్స్ ఉంటాయి బేస్డ్ అపాన్ ద యాంటీజెన్స్ ప్రజెంట్ ఆన్ ద ఆర్బీసీ. లైక్ ఏ బ్లడ్ గ్రూప్ ఉంటుంది, తర్వాత బి బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఏబి బ్లడ్ గ్రూప్ ఉంటుంది, ఇంకా ఓ బ్లడ్ గ్రూప్ ఉంటుంది. ఇట్లా 4 టైప్స్ ఉంటాయి. తర్వాత అవి పాజిటివా నెగిటివా అని బేస్డ్ అపాన్ ద రెసెస్ ఫ్యాక్టర్ అని ఉంటుంది. దీన్ని బేస్ చేసుకొని అది పాజిటివా అంటే ఈ రెసెస్ ఫ్యాక్టర్ ఆర్ యాంటీజెన్ అనేది ఉందనుకోండి అది పాజిటివ్, లేదనుకోండి నెగిటివ్. ఇట్లా మనకు 4 టైప్స్ అండ్ పాజిటివ్ నెగిటివ్గా కేటగరైజ్ చేసిరు. ఇప్పుడు మనము మెయిన్ టాపిక్కి వెళ్ళిపోదాం. అసలు ఈ డిసీజ్ అనేది ఎవరిని ఎఫెక్ట్ చేస్తుంది అంటే ఎప్పుడైతే మదరు సెకండ్ డెలివరీ ఇచ్చిన బేబీ ఉంటుంది చూడండి, వాళ్ళపైనే ఈ డిసీజ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది అనేది మనం ఫర్దర్గా ఇప్పుడు చూసుకుందాం. అంతకంటే ముందు రెసెస్ ఫ్యాక్టర్ గురించి కూడా కొన్ని విషయాలు మనము మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఇట్ ఈజ్ అన్ కీ ఆస్పెక్ట్ ఇన్ దిస్ డిసీజ్, అంటే ఈ డిసీజ్లో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ కాబట్టి మనం దీని గురించి కొన్ని విషయాలు తెలుసుకోవాలి. ఇట్ ఈజ్ అన్ ఇన్హెరిటెడ్ ప్రోటీన్. ఇది నార్మల్గా ఆర్బీసీలో ప్రజెంట్ అయి ఉంటుంది. ఇన్ కేస్ ప్రజెంట్ అయి ఉందనుకోండి దాన్ని మనం RH పాజిటివ్ అంటాం, లేదనుకోండి RH నెగిటివ్ అంటాం. ఈ 2 విషయాలు మీకు ఒక క్లారిటీ వచ్చిందనుకోండి మనకు ఫర్దర్గా డిసీజ్ అనేది ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతుంది అని మనకు క్లియర్ కట్గా అర్థమైపోతుంది. ఇప్పుడు మనము మెయిన్ రూట్ కాజ్కి వెళ్ళిపోదాం. ఫాదర్ది ఎప్పుడైతే RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందో, మదర్ది RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్ ఉంటుందో, వాళ్ళు కన్సీవ్ అయిన తర్వాత ఫీటస్ది RH పాజిటివ్ బ్లడ్ గ్రూప్ అయితే డెలివరీ టైంలో ఈ RH పాజిటివ్ ఫీటస్ బ్లడ్ అనేది ఫీమేల్లోకి వెళ్ళిపోతుంది, అంటే మిక్సప్ అయిపోతుంది అన్నమాట స్మాల్ క్వాంటిటీలో. ఈ టైంలో ఏమి జరుగుతుంది అంటే మనం ముందుగా చెప్పుకున్నట్టే మదర్ RH నెగిటివ్ ఉంటుంది కాబట్టి ఎప్పుడైతే ఈ పాజిటివ్ బ్లడ్ అనేది మదర్ లోపలికి ఎంటర్ అయిపోతుందో ఇమ్యూన్ సిస్టమ్ అనేది యాక్టివేట్ అయిపోయి ఈ RH పాజిటివ్ యాంటీజెన్స్కి అగేన్స్ట్గా యాంటీబాడీస్ని మదర్ డెవలప్ చేయడం జరుగుతుంది. దిస్ ఈజ్ ద కీ స్టెప్, అంటే ఈ డిసీజ్ రావడానికి ఇదే మెయిన్ కారణం అన్నమాట. మీకు ఇప్పుడు ఒక డౌట్ రావచ్చు, ఫస్ట్ బేబీ వాళ్ళైతే డెలివరీ అవుతారో వాళ్ళకేమన్నా హామ్ అనేది ఉంటుందా అంటే ఏమి ఉండదు. ఎందుకంటే డెలివరీ అయిపోయే టైంలోనే ఈ బ్లడ్ అనేది మిక్స్ అయిన తర్వాత యాంటీబాడీస్ అనేటివి తయారైనాయి కదా, కాబట్టి ఈ యాంటీబాడీస్ అనేది ఎట్టి పరిస్థితుల్లో ఫస్ట్ బేబీ లోపలికి ఎంటర్ కావు కాబట్టి ఎలాంటి హామ్ అనేది ఫస్ట్ బేబీకి ఉండదు. బట్ ఈ యాంటీబాడీస్ అనేటివి మదర్లో డెవలప్ అయిపోయి రెడీగా ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే ఈ RH పాజిటివ్ యాంటీజెన్స్ ఎప్పుడైతే మళ్ళీ ఎంటర్ అవుతాయో ఆటోమేటిక్గా వాటిని డిస్ట్రాయ్ చేయడానికి రెడీగా ఉంటాయి అన్నమాట ఈ యాంటీబాడీస్. ఇప్పుడు మనము కొంచెం ఫోకస్ చేయాల్సిన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోతున్నాం. ఏంటంటే సెకండ్ టైం మదర్ మళ్ళీ కన్సీవ్ అవుతుంది, తర్వాత ఫీటస్ యొక్క బ్లడ్ గ్రూప్ కూడా మళ్ళీ RH పాజిటివ్ వచ్చిందనుకోండి ఖచ్చితంగా డేంజరస్. ఎందుకంటే మదర్ లోపల ఆల్రెడీ RH పాజిటివ్ యాంటీబాడీస్ అనేటివి ఫస్ట్ డెలివరీ తర్వాత ఫామ్ అయి ఉంటాయి అనుకున్నాం కదా. ఈ యాంటీబాడీస్ అనేటివి ప్లెజెంటా త్రూ బేబీ బ్లడ్లోకి ఎంటర్ అవుతాయి అన్నమాట. ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి, RH పాజిటివ్ యాంటీజెన్స్ పైన అటాక్ చేసి వాటిని డిస్ట్రాక్ట్ చేస్తాయి ఆర్ వాటిని డ్యామేజ్ చేసి వాటిని చంపేస్తాయి అన్నమాట. ఈ ప్రాసెస్ని ఆర్ ఈ అటాకింగ్ ఆఫ్ ఆర్బీసీని మనము హీమోలైసిస్ అంటాం అనమాట. ఈ హీమోలైసిస్ అనే దాన్ని బేస్ చేసుకొని మనకు హీమోలైటిక్ డిసీజ్ ఆఫ్ న్యూబోర్న్ అనే పేరు వచ్చింది. ఎప్పుడైతే ఈ యాంటీబాడీస్ అనేటివి ఆర్బీసీని డిస్ట్రాక్ట్ చేస్తాయో ఆర్ వాటిని కిల్ చేస్తాయో అప్పుడు బేబీ అనీమియాతోటి సఫర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకా ఫర్దర్గా వెళ్తే చనిపోయే ఛాన్సెస్ కూడా చాలా వరకు ఈ డిసీజ్లో ఉంటుంది. కాబట్టి మనము కొన్ని ప్రివెంటివ్ స్టెప్స్ అనేటివి తీసుకోవాలి. అసలు ఈ డిసీజ్ రాకపోవడానికి ఆర్ ఈ డిసీజ్ రాకుండా మనము ఎలాంటి ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలంటే అన్నిటికంటే ఇంపార్టెంట్గా RH పాజిటివ్ ఇంకా RH నెగిటివ్ బ్లడ్ గ్రూప్స్ ఉన్న పర్సన్స్ మ్యారేజ్ అవాయిడ్ చేయడం చాలా వరకు బెటరు. లేకపోతే మెడికల్గా మీరు కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ తీసుకున్నా సరిపోతుంది. లైక్ ఎప్పుడైతే ఫస్ట్ డెలివరీ అయిపోతుందో ఇమీడియట్గా మదర్కి మనము RH యాంటీబాడీస్ ఇంజెక్షన్, దాన్ని మనము RH గామా గ్లోబులిన్ అంటాం. దీన్ని మనం ఇమీడియట్గా డెలివరీ తర్వాత ఇస్తే ఏవైతే RH పాజిటివ్ యాంటీబాడీస్ ఉన్నాయో అవి డెవలప్ కాకుండా ఈ ఇంజెక్షన్ ఆర్ ఈ మెడిసిన్ అనేది కాపాడుతుంది అన్నమాట.
కాబట్టి మీరు ఈ విషయాలపైన మీరు ఖచ్చితంగా ఫోకస్ చేయాలి. మెయిన్లీ RH పాజిటివ్ ఫాదర్ ఉండి తర్వాత RH నెగిటివ్ మదర్ ఉంటే మాత్రము ఖచ్చితంగా ఈ విషయాలు మీకు తెలిసి ఉండాలి. లేకపోతే మీరు సెకండ్ బేబీని ఫర్దర్గా థర్డ్ బేబీకి కూడా ఈ డిసీజ్ అనేది ఎఫెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆల్రెడీ యాంటీబాడీస్ డెవలప్ అయి ఉంటాయి కాబట్టి ఫర్దర్గా ఫస్ట్ బేబీ కాకుండా సెకండ్ థర్డ్ ఇంకా ఎవరైనా సరే వాళ్ళందరిపైన ఎఫెక్ట్ చూపిస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ అనేది పాటించాలి. సో మీరు ఈ వీడియోని ఎవరైతే RH పాజిటివ్ ఫాదర్ ఇంకా RH నెగిటివ్ మదర్ ఉన్నారో వాళ్ళకి మీరు షేర్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళకు తెలియాల్సిన కొన్ని విషయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఖచ్చితంగా యూస్ఫుల్గా ఉంటుందని నేను అనుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.